బ్యాంక్స్ సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్కి వెళ్ళి మీ ఇంటిని లాక్ చేయడం జరుగుతుంది. అయితే చాలా మటుకు ఎవరికైతే క్లయింట్స్కి తెలియని విషయం ఏంటి అని అంటే, ఆ లాక్ అడ్వకేట్ కమిషనర్ విత్ పోలీస్ సహాయంతో వేసి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది దాన్ని బ్రేక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ఎ సీరియస్ క్రిమినల్ అఫెన్స్ అండి. మీ పైన క్రిమినల్ ప్రొసీడింగ్స్, డైరెక్ట్ జ్యుడిషియల్ ఆర్డర్ని మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద జ్యుడిషియల్ ఆర్డర్ని ఇగ్నోర్ చేస్తూ ఆ బ్రేక్ ఓపెన్ చేశారు అని క్రిమినల్ ట్రెస్పాస్ అండ్ క్రిమినల్ అండ్ సివిల్ ప్రొసీడింగ్స్ మీ పట్ల ఇనిషియేట్ అవుతాయి. బ్యాంక్ ఏ టైంలో అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి మిస్చీవియస్ థింగ్స్ చేయకుండా, ఇఫ్ ఎట్ ఆల్ ఇలా జరుగుతుంది, అడ్వకేట్ కమిషనర్ వచ్చి తాళం వేసేసాడు అని అంటే మనము డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనే ట్రిబ్యునల్ని అప్రోచ్ అవ్వాలి. అంతేగాని బ్యాంకోడు తాళం వేసేసాడు, నేను బ్రేక్ ఓపెన్ చేసి లోపల వెళ్ళి ఉండొచ్చు అని అంటే దట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అది చాలా తప్పు. మీ మీద క్రిమినల్ అండ్ సివిల్ కంప్లైంట్స్ బ్యాంక్ వాళ్ళు రైజ్ చేస్తారు.